దేవునికి స్తోత్రం. మీ అందరూ కూడా వందనాలు. దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. ఈరోజు సామెతల గ్రంథము నుండి 3వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ త్రొట్టిల్లదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమని అంటే సురక్షితముగా ఉంటావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మన జీవితంలో మనం సురక్షితముగా క్షేమముగా ఉండాలనేది ప్రతి మనిషికి ఉన్న ఒక కళ, ఒక ఆశ. ప్రతి ఒక్కరికి మేము సురక్షితంగా ఉండాలి, మేము క్షేమంగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు, ప్రతి కుటుంబము కోరుకుంటుంది. అయితే ఈ సురక్షితంగా ఉండే స్థితి అనేది మనకి ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఏ రీతిగా వస్తుంది, ఎవరిస్తారు అని మనం ఆలోచన చేస్తే భక్తుడైనటువంటి కీర్తనకారుడు చెబుతున్నాడు, అప్పుడు నీ మార్గం నువ్వు సురక్షితంగా నడిచెదవు, నీ పాదము ఎల్లప్పుడూ త్రొట్టిల్లదు అన్నాడు. ఎప్పుడు అంటే మనం దేవుని మాట విని ఆయన మాటకు లోబడి ఆయన మాట ప్రకారం జీవించినప్పుడు మనము మన మార్గంన సురక్షితముగా నడుస్తాం. మనం వెళ్ళే మార్గాలు మాకు సురక్షితంగా ఉంటాయి, మనం వెళ్ళే మార్గాలు మనకి క్షేమకరంగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం దేవుని మాటను వినకుండా, దేవుని మాటకు లోబడకుండా మన చిత్తంగా మన ఇష్టం వచ్చినట్టుగా మనం వెళ్ళిపోతూ ఉంటామో అప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో ఆ పరిస్థితుల కంటే క్షేమం అనేది మనకు దూరం అవుతుంది. సురక్షితంగా ఉండే స్థితి అనేది మనలో కనిపించదు. కానీ మనం ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో మనం ఉంటున్నా, మనం ఏ మార్గాల్లో వెళుతున్నా ఆ మార్గాలు మనకి సురక్షితంగా ఆ మార్గంలో మనం నడవాలి, ఆ మార్గంలో నిలవాలి, ఆ మార్గంలో మనం జీవించాలి అనుకుంటే అది దేవుడే మనల్ని ఆ విధంగా నడిపించాలి. అప్పుడు ఆ మార్గంలో మనం పాదము త్రొట్టెళ్ళకుండా దేవుడు నడిపిస్తాడు. అంత భద్రత, అంత క్షేమం, అంత సురక్షితంగా దేవుడు మనల్ని ఉంచుతాడు. కనుక అది ఆయన రెక్కల నీడలోనే మనకు ఆ సురక్షిత భద్రత ఉంటుంది. కనుక దేవునికి మనం లోబడే వారికి ఉండాలి. మనుషులకి కాదు, అధికారులకి కాదు, కానీ ఈ లోకంలో దేవునికి మనం లోబడితే కనుక సురక్షితమైనటువంటి కృపను మనకి ఇస్తాడు, నడిపిస్తాడు. ఆ రీతిగా మనల్ని దేవుడు ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు. ఆ నిత్యమైన కృపచేతనే దేవుడు మనల్ని తోడై ఉండి మనల్ని నడిపించడానికి ఇష్టపడతాడు. కానీ ఈరోజు ఎంతమంది క్షేమం కావాలని కోరుకుంటున్నారో, ఎంతమంది సురక్షితంగా మేము బ్రతకాలనుకుంటున్నారో, నువ్వు వెళ్ళే మార్గంలో ఎక్కడ నీ పాదం త్రొట్టెలకు ఉండాలనుకుంటున్నావో నువ్వు ఆయన మార్గంలో ఆయన చెప్పినట్టు ఆయన చిత్తమును బట్టి ఆయనకి ఇష్టమైనట్టుగా నువ్వు లోబడి జీవిస్తే క్షేమంగా ఉంటావు. నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు సురక్షితంగా ఉంటారు. కానీ ఈరోజు ఒక దైవజనుడు నేను కోరుకుంటున్నది కూడా నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు ఏ మార్గాలు వెళుతున్నా ఎక్కడ త్రొట్టెళ్ళకుండా సురక్షితంగా ఉండాలని దేవుని పేరట మీకు నేను ఈ విషయాన్ని తెలియచేస్తూ, దేవుని నామాన్ని బట్టి ఒకసారి మనందరం కూడా ఆ సురక్షితమైన ఆయన రెక్కల కిందకి రావాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గుణమైన యేసయ్య, నీకు వందనాలు ప్రభా. ఈరోజు నీ సన్నిధిలో ఎక్కడ మాకు సురక్షితత, ఎక్కడ మాకు క్షేమము, ఎక్కడ మాకు భద్రత ఉంటుందంటే నీ మార్గాల్లో, నీవు నడిపించే మార్గాల్లో, నీకు లోబడే విధానంలో, నిన్ను అనుసరించి జీవించే విధానంలో మాకు సురక్షితంగా మేము ఉండగలం. అలాంటి సురక్షితంగా ఉండే స్థితిని ఆత్మీయ జీవితాలను ప్రభువా, నిన్ను నమ్మిన మా జీవితాల్లో ప్రతి దినము మేము నడిచే మార్గంలో ఎక్కడ త్రొట్టెళ్ళకుండా నడిపించి సహాయము చేసి కృప చూపించమని ప్రభువును రక్షకుడైన యేసయ్య నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.